ఒరేయ్ ధీరజ్, రాత్రి అయిపోయిందిరా. ఏంటా సెల్తో ఆట? ఏం గేమ్స్ రా బాబు! ఇలా సెల్తో ఆడారంటే కళ్ళు పాడైపోతాయి. చూడు, నీకోసం మంచి బిస్కెట్స్ తెచ్చాను, నీ ఫేవరెట్స్. అయినా నువ్వు నా వైపు చూడలేదేంటి? ఇలా అయితే నేను ఊరుకోను, దెబ్బలాడతాను. అబ్బా ఉండు తాతయ్య, నాకు అసలే బోర్ కొడుతుంది. నాకు ఏదైనా మంచి కథ చెప్పు, అప్పుడు నేను అలాంటి గేమ్స్ ఆడను. నువ్వు చెప్పవని పిచ్చి కథలు చెప్తావు. లేదురా, నేను మంచి కథలే చెప్తాను. నువ్వే దానికి ఏదో ఒకటి వంక పెడుతుంటావు. నీవు కథ చెప్పేటప్పుడు ఏమి అడగకుండా గమ్మున వింటానంటే చెప్తా, లేదంటే లేదు. సరే చెప్పు తాతయ్య. నేను ఇవాళ నీ కోసం ఓ మంచి కథ ఆలోచించాను. ఆ కథ చెప్తాను, విను జాగ్రత్తగా, అలాగేనా? అనగనగా ఒక అడవి ఉంది. అడవి అంటే జంగల్ ఉంది, తెలుసు కదా? తెలుసు తాతయ్య. ఆ జంగల్లో బోళ్ళంత మట్టి, చెట్లు, ఆకులు ఉంటాయి కదా. ఆ మట్టి గెడ్డల్లా కట్టి ఒక మట్టి గెడ్డ ఉంది. ఆ మట్టి గెడ్డకి ఒక ఆకు మంచి ఫ్రెండ్స్, రోజు కలిసి మెలిసి ఉండేవి. కానీ పాపం వాటికి ఒక పెద్ద ఆపద వచ్చి పడింది, అంటే కష్టం. అవి వాన వచ్చినప్పుడు మట్టిగడ్డ కరిగిపోయి మట్టి అయిపోతూ ఉండేది. గాలి వీచినప్పుడు ఆకు ఎక్కడికో ఎగిరిపోతూ ఉండేది. మళ్ళీ అవి రెండు గడ్డ కట్టి అది వెనక్కి వచ్చేసరికి సమయం పట్టేది. ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకోవడం అని రెండు బాగా ఆలోచించాయి. అప్పుడు ఆకు అన్నది, గాలి వీసినప్పుడు నువ్వు నా మీద కూర్చో, నేను ఎగిరిపోను. వాన వచ్చినప్పుడు నేను నీ మీద కూర్చుంటా, అప్పుడు నీవు ఎగిరిపోవు అని అంది. ఎలా ఉంది నా ఉపాయం అని ఆకు మట్టిగడ్డని అడిగింది. మట్టిగడ్డ భలే భలే ఉంది, ఈసారి నుంచి మనం అలాగే చేద్దాము, సరేనా అంది. చూసావా, ఇది కథ. ఎలా ఉంది కథ? నచ్చిందా? అంతవరకు కథంతా గమ్మున వింటున్న ధీరజు, మరి గాలి వాన రెండు ఒకేసారి వచ్చాయనుకో తాతయ్య, అప్పుడు ఎలాగా అన్నాడు. అంతే, తాతయ్యకు ఏం చెప్పాలో తెలియక తల బాదుకొని కూర్చున్నాడు. బాబు, నువ్వు ఇంకా కాసేపు వెళ్ళి పడుకోరా నాయనా. నేను కాసేపు ఆలోచించి మంచి కథలు రేపు చెప్తాను. బాయ్, గుడ్ నైట్.